SEBI కొత్త ప్రతిపాదనతో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ AIFs కి మళ్లీ ఊపు రానుంది. మే 2025లో విడుదలైన కన్సల్టేషన్ పేపర్ ద్వారా SEBI ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదించింది, కో-ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లేదా CIV మోడల్. ఇది అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే ప్రత్యేకంగా ఉండబోతుంది, అంటే నేరుగా అన్లిస్టెడ్ కంపెనీల్లో కో-ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి CIV కి స్వతంత్ర బ్యాంక్ అకౌంట్, డిమాట్, పాన్ ఉండాలి. పైగా షెల్ఫ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం కూడా ఉండాలి. డైవర్సిఫికేషన్ నిబంధనలు, స్పాన్సర్ కమిట్మెంట్ వంటి కొన్ని నియమాల నుండి CIV ఎగ్జామ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీ విశ్లేషకుల ప్రకారం ఇది ఒక పాజిటివ్ స్టెప్. పెద్ద డీల్స్ చేయడంలో ఫండ్స్ కి సహాయపడుతుంది. ఇకపైన IF మేనేజర్లు లిస్టెడ్ సెక్యూరిటీస్ కి అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇవ్వొచ్చు. ఇదొక బిగ్ చేంజ్. ఇంతవరకు PMS ద్వారా చర్చలు జరిగేవి, ఇప్పుడు CIV తో అదే పని IF లోనే జరిగిపోతుంది. SEBI కొత్త ప్రతిపాదన వల్ల ప్రైవేట్ మార్కెట్లో మరింత పెట్టుబడులు రావచ్చు అని అంచనా. ఒకవేళ ఇది అమలవుతే ఇండియన్ IF మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారబోతోంది. ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి AR స్టాక్ విస్పరర్స్.